ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయాన దేవుడు నీతో నాతో చెబుతున్న మాట, నీ ప్రార్థనలన్నీ నేను సఫలపరచుతాను అని. ప్రియ విశ్వాసి, మన దేవుడు తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపేవాడు. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపమున ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం ఎన్నో సమస్యల గురించి, కష్టాల విషయమై, శ్రమల గురించి, అలాగే కుటుంబ పరిస్థితుల కొరకు, ముఖ్యంగా మన హృదయంలోని కోరికల కొరకు, రకరకాల ఆలోచనల కొరకు, ఇలా మనం ప్రతి విషయమై నిత్యము దేవునికి ప్రార్థిస్తూ ఉంటాము కదా. ఆయనకే మొరపెడుతూ ఉంటాము. ఆ దేవుని సహాయం కొరకు, ఆ దేవుని యొద్ద నుండి వచ్చే జవాబు కొరకు నిత్యము ఎదురు చూసేవారిమిగా ఉంటాము. అయితే కొందరికేమో వెంటనే సహాయం దొరుకుతుంది, మరికొందరికి వారి ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవుతుంది. ప్రియ విశ్వాసి, ఆలస్యం అయినంత మాత్రాన నీకు జవాబు రాదని కాదు, దేవుడు నీ ప్రార్థన వినడం లేదని కాదు. నీ యందు దయ చూపాలని ఆ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. నిన్ను కరుణించాలని ఆయన నీ విషయమై ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో నెలలు, దినముల నుండి నువ్వు దేవునికి ప్రార్థిస్తూ కన్నీటితో మొరపెడుతూ ఉన్నావేమో. అయితే ఈ దినమున దేవుడు నీకు చెబుతున్నాడు, నీ ప్రార్థనలన్నీ సఫలపరచుతానని. ప్రియ విశ్వాసి, నువ్వు ఏ విషయం గురించైతే దేవునితో మనవి చేసుకుంటున్నావో ఆయన నీ మనవిని తప్పకుండా నీకు దయచేస్తాడండి. నీ దీన స్థితిని ఆయన చూస్తున్నాడు. నీ కష్టాన్ని, ప్రయాసాన్ని ఆ దేవుడు గమనిస్తున్నాడు. ప్రార్థన ఆపకు. నువ్వనుకోవచ్చు, అయ్యో దినములు, నెలలు, సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి, నా బాధ తీరేదెప్పుడు, దేవుని యొద్ద నుండి నాకు సహాయం దొరికేదెప్పుడు, ఇక నాకు ఉద్యోగం రాదా, ఇక నేను పరీక్ష పాస్ అవ్వలేనా, ప్రమోషన్లో సెలెక్ట్ కానా, ట్రాన్స్ఫర్ అవ్వదా, నాకు వివాహం జరగదా, నా అప్పులిక తీరవా, నా పరిచర్యలో నేను ఎదగలేనా, నా సంఘం అభివృద్ధి చెందదా. ఈ సూటిపోటి మాటలను, ఈ దెబ్బలను, ఈ గృహహింసను నేనెంతకాలం భరించాలి? ఈ ఇబ్బందులు, ఇరుకుల మధ్య ఇంకెంతకాలం? ఈ బాధలు తీరేదెప్పుడు? నా దుఃఖ దినములు పోయేదెప్పుడు? ఇంకెంతకాలం నేను ఏడవాలి అని ప్రియ సహోదరి సహోదరుడా, రకరకాల బాధలను, కష్టాలను బట్టి ఈనాడు నువ్వు ఎంతగానో కృంగిపోతున్నావా? మంచి దినముల కొరకు, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? అయితే దేవుడు ఇప్పుడే నీకు సహాయం చేస్తానంటున్నాడు. నీ కన్నీటి ప్రార్థన, నీ మొర, నీ మనవి ఆయన సన్నిధికి చేరింది. దేవుడు నీ పట్ల దృష్టి నిలుపుతున్నాడు. నీ ప్రార్థనన్నిటికీ జవాబివ్వాలని ఆశతో ఎదురుచూస్తున్నాడు. నువ్వింతవరకు ఏ ఏ పరిస్థితుల కొరకు మొరపెట్టావో, ఎన్ని ప్రార్థనలు చేశావో వాటన్నిటినీ యెహోవా దేవుడు సఫలపరచుతానంటున్నాడు. సంతోషించు ప్రియ విశ్వాసి, గంతులు వెయ్యి, ఆనందించు. నీ బాధ తీరే సమయం దగ్గరలోనే ఉంది. అంతవరకు ఇంకా ప్రార్థిస్తూనే ఉండు. యెహోవా జ్ఞాపకకర్తలారా, ఆయనను విశ్రమింపనీయకుడి అని వాక్యం చెబుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు బైబిల్ గ్రంథంలో హన్న సంతానం కొరకు భారంతో మొరపెట్టినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి తన నిందలను తొలగించాడు. తన కన్నీటిని తుడిచి గొప్ప సంతోషం ఇచ్చాడు. శ్రేష్టమైన కుమారుణ్ణి బహుమానంగా దయచేశాడండి దేవుడు. అలాగే అబ్రహాం గారు వృద్ధాప్యంలో 25 సంవత్సరాలు పిల్లలు పుట్టాలని ప్రార్థించాడు. ఇలా ప్రతి ఒక్క భక్తులు వారి వారి కొరతల కొరకు, బాధలు, శ్రమల కొరకు, అవసరతల విషయమై విశ్వాసంతో, భారంతో వారిని వారు తగ్గించుకొని దేవునికి మొరపెట్టినారండి. వారడిగినవన్నిటినీ దేవుడు దయచేస్తూ వచ్చాడు. తన మహిమను వారి ఎదుట బయలుపరిచినాడు. అద్భుత కార్యాలను వారి మధ్య జరిగించినాడండి మన దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రార్థనలను దేవుడు సఫలపరచాలంటే మనకు ఓపిక అవసరం, నిరీక్షణ అవసరం,
అప్పుడు మాత్రమే మనం దేవుని గొప్ప కార్యాలను చూడగలుగుతాము. నువ్వు కూడా నిరీక్షణ, విశ్వాసం, ఓర్పు, పట్టుదల కలిగి ఉండు. ఆపత్కాలంలో ఉన్నప్పుడు ప్రార్థించు, కష్ట సమయంలో మొరుపెట్టు, శ్రమ దినమందు దేవునిని వేడుకో. తప్పకుండా పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు. సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచుతాడు. కృంగిన స్థితి నుండి, పడిపోయిన పరిస్థితుల నుండి నిన్ను పైకి లేవనెత్తుతాడు. కొందరైతే రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతూ ఉంటారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాము. ఆయన నామమున గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన నామము మనల్ని రక్షిస్తుంది, మనల్ని కాపాడుతుంది, నిత్యత్వంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంతవరకు నువ్వు ఏ కార్యం జరగాలని దేవునికి మొరపెడుతున్నావో, ఏ బాధలు తీరాలని ఆయన సన్నిధిలో చేరి దేవుని వేడుకుంటున్నావో అవన్నీ తీరే రోజు రాబోతుందండి. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగే సమయాన్ని ఆ దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి విశ్వాసంలో దృఢంగా ఉండు. అవును, ఆలస్యమైన నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా కోరికను తీరుస్తాడు, నా బాధలను తీసివేస్తాడు అని నువ్వు విశ్వాసంతో ప్రార్థించితే దేవుడు తప్పకుండా నీ ప్రార్థనలన్నిటినీ సఫలపరచుతాడు. ఈనాడు ప్రియ విశ్వాసి, ప్రార్థనలు సఫలపరిచే శక్తి దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి అడుగు, దేవుని యొద్ద నుండి పొందుకో. దేవుడు అడిగే వారికి శ్రేష్టమైన ఇస్తాడు. కాబట్టి నీ ప్రతి పరిస్థితిని ఆ దేవునికి చెప్పు. నీ ప్రతి బాధను ఆయనతో చెప్పు. తప్పకుండా ప్రతి విషయంలో కూడా నీ పట్ల గొప్ప కార్యాలను జరిగించుతాడు. ప్రియ విశ్వాసి, నువ్వు నమ్మిన దేవుడు ఎంతో గొప్పవాడండి, ఎంతో నమ్మకమైన వాడు. తప్పకుండా నీ జీవితంలో, నీ యొక్క బ్రతుకులలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల పట్ల, నీ సంఘం పట్ల, నీ తల్లిదండ్రుల పట్ల మేలులు జరిగించుతాడండి. కీడుల నుండి మిమ్మును కాపాడుతాడు. ఈనాడు ఏ కార్యాల విషయమై, ఏ బాధల విషయమై, ఏ కష్టాలు, అక్కరలు, కొరతల విషయమై, ఏ మనుషుని విషయమై మీరు ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనలన్నిటినీ కూడా దేవుడు సఫలపరచుతాడు, ముద్రించుతాడు, తన సన్నిధికి చేర్చుకొని నీకు గొప్ప ప్రతిఫలాన్నిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా. మా ప్రార్థనలు సఫలపరిచే దేవుడవుగా, మా మొరలకు చెవియొగ్గే దేవుడవుగా, మేమడిగినవన్నీ మాకిచ్చే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అడుగుడి మీకు ఇవ్వబడునన్నారు దేవా, అడుగు ప్రతివాడు పొందుకొనునన్నారు తండ్రి. ఈ సమయాన దేవా, ఎంతో మంది బిడ్డలు వారి ప్రార్థనలకు జవాబు రావాలని, వారు అడిగినవి మీ యొద్ద నుండి పొందుకోవాలని ఎంతగానో ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. వారి విశ్వాసాన్ని మీరు బలపరచండి దేవా. బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబ పరిస్థితుల విషయమై, కష్టాల విషయమై, బాధల విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి రోధిస్తూ మీకు మొరపెడుతుండగా వారి కన్నీటి ప్రార్థనలకు జవాబును దయచేయండి ప్రవ్వా. మీ మీదనే ఆధారపడి మీ వైపే చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి దేవా. మీరు మాత్రమే నీ బిడ్డల ఎడల అద్భుతాలు చేసే శక్తి కలిగిన దేవుడో తండ్రి. మీకు అసాధ్యమైన కార్యమంటూ ఈ లోకంలో ఏదీ లేదు దేవా. దయచేసి బిడ్డలందరినీ మీరు బలపరచండి తండ్రి. ఇంకా దేవా, ఎందరైతే ప్రార్థించలేక, మీ సన్నిధికి రాలేక లోకంలో పాపంలో ఉంటున్నారో, వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారో అలాంటి వారితో మీరు మాట్లాడండి, వారిని మీరు సరిచెయ్యండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డ దేవా మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి సమస్తమును పొందుకునే వారిగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసి
చేసుకోండి దేవా. అయ్యా, ఈ దినమున నీ బిడ్డల పట్ల మీరే మేలు చేయమని, అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా మీరే వారికి తోడుగా ఉండి సజీవులనుగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు చేసే ప్రతి పనిలో మంచి జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకించి పరీక్షలు రాసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పరీక్షల వరకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు ఉంచండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకొని ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే కృపను దయచేయండి ప్రవ్వా. ఈనాడు దేవా, బిడ్డలు చదువుతున్నారు కానీ వాటిని గుర్తుంచుకోలేకపోతున్నారు దేవా. ఎగ్జామ్ హాల్కి రాగానే మర్చిపోయే వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కటి జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. బిడ్డల్ని మీరు బలపరచమని, మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల రాకపోకలో క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డలు రాసే ప్రతి పరీక్షలో తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. ఇంతవరకు ప్రవ్వా, బిడ్డలు రాసిన ప్రతి పరీక్షను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. మంచి రిజల్ట్ను వారికి అనుగ్రహించండి దేవా. ముందున్న పరీక్షల కొరకు సిద్ధపరచండి. ప్రతి సబ్జెక్టు చక్కగా చదివి బాగుగా రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. చక్కటి ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. అయ్యా, నీ బిడ్డల్ని బలపరచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. అయ్యా, నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని, ప్రతి ఒక్కరికి వారు ఆశించిన రీతిగా చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వ సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. భార్యాభర్తల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చక్కటి సంతానాన్ని బహుమానంగా పొందుకునే కృపను గ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డల్లో ఉండే దుఃఖాన్ని తొలగించండి, గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. బలపరచండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి దేవా. అయ్యా, తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షణ బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మరలా మీ చిత్తమైతే చక్కటి బహుమానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డను ఆర్థికంగా బలపరచండి దేవా. మీరే వారి పట్ల మేలు చేయమని, బిడ్డలు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి కొరతను కూడా మీరే తీసివేయండి దేవా. నీ బిడ్డలందరినీ బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప విడుదలను వారికి అనుగ్రహించండి. నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. నీ బిడ్డల్ని మీరు కాపాడండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయుండి సహాయం చెయ్యండి దేవా. నీ బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సంఘాలను మీరు దీవించండి. విశ్వాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వృద్ధాప్యంలో ఉన్న దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. మీరే వారిని పోషించండి. అక్కరలు, కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. దుష్టుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియల నుంచి బిడ్డల్ని కాపాడండి. అపవాది బంధకాల నుండి బిడ్డల్ని విడిపించండి దేవా. ఎందరైతే ప్రవ్వా యవ్వనస్తులు లోకంలో పాపంలో జీవిస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణంగా మీ వైపు ఆకర్షించుకోండి. మీ పరిచర్య చేసే బిడ్డలుగా సిద్ధపరచండి. మీ కాడిని మోసే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, త్రాగుబోతుల విందులు, చెడు
చెడు కార్యాలలో, పాపంలో, చెడు స్నేహాలలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు మార్చండి దేవా. అయ్యా, అటు బంధకాల నుండి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా. అయ్యా, పాపాన్ని, చెడును అసహించుకునే మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, పాపం నుండి సంపూర్ణంగా విడిపించమని, వ్యర్థమైన వాటి నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బాధల్ని మీరు తొలగించండి. బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ నామమున ప్రార్థన చేసే బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా. అయ్యా, మీ నామమును బట్టి మొరపెట్టే బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని కాపాడే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బిడ్డల కుటుంబాలలో ఉండే అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రతి బిడ్డ మీ నీతిని, మీ రాజ్యమును వెదికే బిడ్డగా సిద్ధపరచండి దేవా. అయ్యా, మీ యందు భయం, భక్తి కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. మీ కార్యాలు యందు ఆసక్తి కలిగి నిత్యము మిమ్మను స్తుతించేలాగున మీరే సహాయం చెయ్యండి. మీకిష్టలుగా, మీ దృష్టికి నీతిమంతులుగా, యథార్థవంతులుగా నడుచుకుంటూ చెడుతనాన్ని విడిచిపెట్టి నిర్దోషులుగా జీవిస్తూ మీ ద్వారా సమస్త ఆశీర్వాదములను పొందుకోగలుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి దేవా. కృప చూపించండి. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవ, ఎంతో మంది బిడ్డలు ఏమీ లేని వారిగా రకరకాల అక్కరలు, కొరతలు కలిగి జీవిస్తున్నారు. లేమిడిలో బ్రతుకుతున్నారు. చాలని జీతాలతోటి వారి దినములను అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు. దయచేసి ఈ సమయాన ప్రతి బిడ్డను మీరు దృష్టించండి. వారి స్థితినంతటిని మీరు హెచ్చించండి. ప్రతి పరిస్థితిలో ప్రియులు మిమ్మల్ని జాగ్రత్తగా వెదికి మిమ్మును ఆశ్రయిస్తూ మీకు ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి. మీ యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదములు, మేలులు చూడునట్లుగా మీరే ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. నీ బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మాకు కలిగినటువంటి దానితో తృప్తి కలిగి జీవించే మనసును మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము మీతో సహవాసం చేస్తూ సంతోషం, సమాధానం పొందుకొని ఆత్మీయ యాత్రలో ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్యలు సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమను, శత్రువును, బాధలను మీరు తొలగించండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని సమస్యల నుండి, శత్రువుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప ఆశీర్వాదముల చేత వారిని నింపండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరికీ ఓర్పును, ఓపికను, సహనాన్ని అన్నిటినీ భరించి తట్టుకునే శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాల విషయంలో ఏ ఒక్కరూ తొందరపడకుండా సహాయం చెయ్యండి దేవా. అయ్యా, నీ బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం అంతట్ల తోడై ఉండండి దేవా. చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నిందల గుండా, అవమానాల గుండా, ద్వేషాల గుండా వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ ప్రతి దుఃఖకరమైన పరిస్థితి నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రార్థనలు ఆలకించే దేవుడోగా, గొప్ప ప్రతిఫలం ఇచ్చే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.